హలో ఫ్రెండ్స్! 'అనగనగా ఒక రాజు' రిలీజ్ అయిన 5 డేస్‌లోనే వరల్డ్ వైడ్‌గా 100.2 క్రోర్ గ్రాస్‌ని కలెక్ట్ చేసి 'నవీన్ పోలిశెట్టి' కెరియర్‌లోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా నిలిచింది. 'అనగనగా ఒక రాజు' హిట్ ఫిల్మ్ తోటి నవీన్ పోలిశెట్టి ఇంకొక రేర్ రికార్డ్‌ని కూడా సెట్ చేశారు. అదేంటి అంటే 4 ఫిల్మ్స్ 4 హిట్స్. నవీన్ పోలిశెట్టి లీడ్ రోల్‌గా డెబ్యూట్ చేసిన ఫిల్మ్ అయిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ', ఆ తర్వాత రిలీజ్ అయిన 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి' అండ్ ఇప్పుడు 'అనగనగా ఒక రాజు' ఇలా వరుస పెట్టి తను హీరోగా చేసిన అన్ని సినిమాలు హిట్టే. అండ్ ఇందులో స్పెషాలిటీ వచ్చేసి ఈ ఫిలిమ్స్ హిట్ అవ్వటమే కాదండి. ఈ ప్రతి ఫిలిము ఒక్కొక్క జానర్‌కి చెందింది. అండ్ అలానే ప్రొడక్షన్ హౌసెస్ కూడా వేరు. కానీ రిజల్ట్ మాత్రం ఒకటే హిట్. 'అనగనగా ఒక రాజు' హిట్ తోటి నవీన్ పొలిశెట్టి తను ఒక టాలెంటెడ్ యాక్టరే కాదు, ఒక బ్రాండ్ అని ప్రూవ్ చేసుకున్నారు. దీంతోటి ప్రొడ్యూసర్స్‌కి ఇతన్ని పెట్టి సినిమా తీస్తే రిస్క్ తక్కువ అండ్ రిటర్న్స్ సేఫ్‌గా ఉంటాయి అన్న నమ్మకాన్ని అండ్ నవీన్ పొలిశెట్టిని నమ్ముకొని మనం టికెట్ కొని థియేటర్‌కి వెళ్తే మనం ఫుల్‌గా ఎంటర్‌టైన్ అయ్యి బయటకొస్తాము అనే నమ్మకాన్ని ప్రేక్షకులకి అందించాడు నవీన్ పొలిశెట్టి. అండ్ ఈ సక్సెస్ ఓవర్‌నైట్ వచ్చింది కాదు. ఎన్నో ఇయర్స్ కృషి, హార్డ్ వర్క్, టాలెంట్. తను మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకొని అందులో యాక్టింగ్ బాగా చేయటమే కాదు, స్టోరీ డెవలప్‌మెంట్‌లో, రైటింగ్‌లో, డైలాగ్స్‌లో గూడా పాలుపంచుకుంటారు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ 'అనగనగా ఒక రాజుతోటైతే తను సింగర్‌గా గూడా డెబ్యూట్ చేశారు. 'భీమవరం బాలెం' అన్న సాంగ్ పాడారు. ఇదైతే ఎంత పెద్ద హిట్ అయిందంటే అంత పెద్ద హిట్ అయింది. అండ్ ఫిల్మ్ ప్రమోషన్స్‌ని గూడా చాలా బాగా చేస్తారు. ఎంత బాగా చేస్తారు అంటే ప్రేక్షకులు సినిమాతోటి కనెక్ట్ అయ్యేలా చేస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలానే ఫిల్మ్స్ అండ్ ఫిల్మ్ రిలేటెడ్ న్యూస్ ఇష్టమున్న మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేయండి.